సో మీరు కానీ మీ పిల్లలు కానీ సో పెద్దవాళ్ళైనా మీరు కానీ 6, 15, 24 పుట్టుంటే మీ పేరు లెటర్ ఏ లెటర్తో కానీ జేల్తో కానీ వైతో కానీ ఎస్తో కానీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. 6 అంటే శుక్రుడు, వీనస్, రాక్షసుల గురువు. ఏ అన్నా జే అన్నా వై అన్నా సూర్యుడు, వీళ్ళంతా సూర్య ప్రభావంతో. సో సూర్యుడికి శుక్రుడికి పడకపోవడం వల్ల కోపం పెరుగుతుంది, ఆరోగ్యం తరుగుతుంది, అన్వాంటెడ్ డిస్ప్యూట్స్, కోరల్స్ అండ్ గ్యాప్స్ వస్తాయి. సో 6, 15, 24లో పుట్టిన వాళ్ళు లెటర్ ఏతో, జేతో, వైతో, ఎస్తో, ఎల్తో అండ్ సితో పేర్లు పెట్టుకోకూడదు. అండ్ వీళ్ళు పెట్టుకోవాల్సిన పేర్లతో అక్షరాలు యూ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్, బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్, డి లెటర్, ఎం లెటర్తో పేర్లు పెట్టుకోవచ్చు. అండ్ ఈ చెప్పిన లెటర్స్తో పేర్లు పెట్టుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ 6, 15, 24 పుట్టిన వాళ్ళు గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఎక్కువ వాడండి అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడకండి. అండ్ పేరులో ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళ పేరులో 4 అక్షరాలు ఉండకూడదు, 8 అక్షరాలు ఉండకూడదు. వీళ్ళ పేరు 5 అక్షరాల్లో ఉన్న, 6 అక్షరాల్లో ఉన్న, 7 అక్షరాల్లో ఉన్న, 9 అక్షరాల్లో ఉన్న అద్భుత ఫలితాలు. మళ్ళీ 10 అక్షరాల్లో పేరు ఉండకూడదు. 10లో ఉన్న ఆరోగ్య సమస్యలు, డబ్బు పరంగా లేస్తాం బట్ ఆరోగ్యంలో పడిపోతాం, హెల్త్ ప్రాబ్లమ్స్. 6, 15, 24లో పుట్టిన వాళ్ళ పేరు 10 అక్షరాల్లో పెడితే 1, 6 ఎఫ్ఎల్లో అన్హ్యాపీ ఎండింగ్. అర్లీ డయాబెటీస్ వస్తుందండి. 30, 32 ఏళ్లకే షుగర్ వ్యాధి వచ్చి జీవితాంతం వేధిస్తూ ఒక సమస్య షుగర్ పెరగడం, కంటి చూపు పాడవడం, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, డయాలసిస్లోకి వెళ్ళడం, హైపర్ టెన్షన్ అటాక్ అవ్వడం, ఇవన్నీ 1, 6 అంటే 6లో పుట్టి పేరులో 10 అక్షరాలు ఉంటే కూడా ఇబ్బందే. అన్లెస్ డేట్, మంత్, ఇయర్ చూసినప్పుడు 10 లెటర్స్లో ఉండొచ్చు అంటే తప్ప, అదర్వైజ్ ఇట్స్ నాట్ పర్మిటెడ్. తర్వాత పేరులో కానీ 5, 6, 7, 9 అక్షరాలు ఉండి 5వ నంబర్ కానీ 6వ నంబర్ కానీ ఉంటే వీళ్ళు పట్టిందల్లా బంగారమే. సో వీళ్ళు ఏం చేసినా సక్సెస్. 6లో పుట్టిన వాళ్ళు శుక్రుడి దీవెనల వల్ల దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ దర్ లైఫ్. శుక్రుడి దీవెనల వల్ల సకల సుఖాలు, ప్రతిరోజు పండగలాగా ఉంటారు. అండ్ దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ ఇన్ షేర్ బిజినెస్. సో ఒక పచ్చగా నేసుకోగలిగితే మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో స్టోన్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దండి. తెలిసిన వాళ్ళు అది కాదు, ఈవెన్ 108 రోజులు పూజలో ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల పవర్ ఉంటుంది. షాపులో ఎవరంటే వాళ్ళు ఇస్తుంటారు, వాళ్ళు ఒకవేళ డిప్రెషన్లో ఉంటే మనకు డిప్రెషన్ ఇస్తారు. 108 రోజులు పూజలు ఉన్న స్టోన్స్ ఇలా అంటూ తీసుకోవు. అండ్ మెడలో వేసుకోవాలి, చేతిలో వేసుకొని ఆహారం బిర్యానీలో అవి తినడం వల్ల స్టోన్లో పవర్ తగ్గిపోతుంది. సో పచ్చ మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకుంటే వ్యాపారంలో కూడా విపరీతంగా రాణిస్తాం. శత్రువులు తగ్గిపోతారు, పారిపోతారు. అండ్ మనకు అందరు మిత్రులే మిగులుతారు, అజాత శత్రువుగా అవుతారు పచ్చ వేసుకుంటే. సో వీళ్ళు సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటే 6 లక్కీ నంబర్ కానీ 10 డిజిట్స్ సెల్ ఫోన్ నంబర్లో 6 తీసుకోకూడదు. 10 అంటే 1, 6 అంటే శుక్ర, 1, 6 ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళు 10 డిజిట్స్ మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఆ 10 అంకెలు కూడితే 32 కానీ 41 కానీ 50 కానీ వస్తే ఈ లోషో గ్రిడ్లో 9 నంబర్లో అన్ని నంబర్లతో కమ్యూనికేట్ చేసేది 5వ నంబర్. 5లో ఫోన్ ఉంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి, మనస్పర్ధలు ఉండవు. ఆ ఫోన్లో ఫోన్పేలు, గూగుల్ పేలు డబ్బులు పడుతుంటాయి, డబ్బు ఖర్చు తక్కువ ఉంటుంది. సో 7, 16, 25 పుట్టిన వాళ్ళు వాళ్ళ పేరుని 4 అక్షరాల్లో కానీ 6 అక్షరాల్లో కానీ 8లో పెట్టుకోకపోతే మంచిది. 5 and 7 and 9 are top numbers for 7, 16, 25. ఈ 7, 16, 25లో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేదా మీరు పెద్దవాళ్ళు మీరైనా కూడా చాలా తెలివైన వాళ్ళు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, భార్యకి, పిల్లలకి. ఈ 7, 16, 25లో పుట్టిన వాళ్ళు విదేశీయానం, సముద్రాలు దాటాలి. ఎక్కువ మంది ఇంజనీర్స్,
డాక్టర్స్ ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్, అండ్ జరగబోయే కూడా వీళ్ళకి ఇంట్యూషన్స్ వస్తుంటాయి, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిదని. సో చాలామంది దీంట్లో అస్ట్రాలజర్స్, న్యూమరాలజిస్ట్ కూడా ఉన్నారు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు. సో పేరు ఉంటే కే లెటర్తో కానీ, బి లెటర్తో కానీ, ఆర్ లెటర్తో కానీ, టీ లెటర్తో కానీ, పి, ఏ, జే, ఎస్, ఎల్ అండ్ సి లెటర్తో ఉంటే చాలా బాగుంటుంది. ఈ లెటర్ 7, 16, 25కి అన్లక్కీ లెటర్ కానీ, అన్లక్కీ నంబర్ కానీ, అంటే 7 అనేది ప్రపంచం దాసోహమైన నంబర్. 7 అంటే ఏడుకొండలవాడు, 7 అంటే జీసస్, 7 అంటే అల్లా. సో ఈ 7కి శత్రు నంబర్ లేదు, యాంటీ లెటర్ లేదు. సో మెజారిటీ బాగా ఉండాలంటే మాత్రం పేరు కే లెటర్. నేను కూడా 7లో పుట్టాను, నా పేరు కే కిరణ్. సో బి, కే, టీ, ఏ 16 ఆగస్ట్ అరవింద్ కేజ్రీవాల్, మొన్నటిదాకా సీఎం ఆఫ్ ఢిల్లీ. ఏ, పి, జే, ఎస్, ఎల్, సి ఈ లెటర్స్తో పెట్టుకుంటే టాప్. సో మీరు 7, 16, 20 పుట్టిన వాళ్ళకి ఒక పిల్లికన్ రాయ్, క్యాట్ ఐ, మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు సెల్ ఫోన్ తీసుకోవాలంటే ఆ 10 డిజిట్ సెల్ ఫోన్ నెంబర్ అన్నీ కూడితే 34 నంబర్ కానీ 43 నంబర్ కానీ వస్తే కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ఈ ఫోన్ నెంబర్ వాడడం వల్ల ఆ ఫోన్లో డబ్బులు నిలబడతాయి అండ్ ఎవరితో మనస్పర్ధలు, కొట్లాట్లు ఈ ఫోన్ నెంబర్ 34 and 40 రావు. 34 ఈజ్ ద నంబర్ ఆఫ్ మనీ, 34 అంటే 7, 34 ఈజ్ ద నంబర్ ఆఫ్ శోభన్ బాబు, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఇళయరాజా. 43 ఈజ్ అమితాబ్ బచ్చన్, విజయ్ తలపతి, కృతిక్ రోషన్, హాలీవుడ్. సో 34 and 43లో సాలిడ్ డబ్బు ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. చాలామంది 7లో పుట్టిన వాళ్ళు 8 నంబర్ వాడుతుంటారు. ఈ 10 నంబర్స్ కూడితే 26, 35, 44 ఇలా నంబర్లు వాడడం వల్ల డబ్బులు రావడం లేట్ అవుతుంది, డెవలప్మెంట్ లేట్. అండ్ 9 నంబర్ వాడకూడదు. 9 నంబర్ అంటే 45 లేకపోతే 36, 45, 63 ఈ నంబర్ ఫోన్లో వాడకూడదు. సో ఫోన్ నంబర్లు తీసుకున్నప్పుడు 7 వాళ్ళు 7 సిరీసే, 34, 43 వాడితే అద్భుతంగా ఉంటుంది. మన పేరు 7 సముద్రాలు దాటుతుంది. సో 7 అంటే మనీ, 7 అంటే స్ట్రెంగ్త్, 7 అంటే ఫ్యామిలీ, 7 అంటే చిల్డ్రన్. సో మీరు కానీ 6 కానీ 7 కానీ పుట్టి ఉంటే కంప్లీట్ న్యూమరాలజీ గైడెన్స్ కోసం, అంటే డేటు, మంత్, ఇయర్ అన్నీ చూసి చెప్పడానికి నన్ను నేరుగా కలవండి. సో నేను మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 చూస్తాను. నేరుగా వచ్చినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అని హారోస్కోప్ అంతా చూసి మీ పేరు ఎలా ఉండాలి, ఏ లెటర్ మార్చుకోవాలి, సంతకం ఎలా చేయాలి, ఏ లక్కీ నెంబర్ వాడాలి, ఏ లక్కీ స్టోన్స్ వాడాలి. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ. చాలామంది చూస్తున్నాను రాంగ్ కరెక్షన్స్ తీసుకుంటున్నారు. ఇలా రాంగ్ కరెక్షన్స్ వాడడం వల్ల లైఫ్ పాడైపోతుందండి. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన ఆఫీస్ పెట్టుకున్నారు. ఒక 5 years, 10 years, 12 years. సో 3 months బ్యాక్ నా దగ్గర డ్రైవర్ మానేశాడు. కనుక్కుంటే ఓల్డ్ సిటీలో ఆఫీస్ ఓపెన్ చేశాడంట. ఆయన ఏమీ రాదు, డ్రైవర్గా పనిచేశాడు. 13 ఏళ్ళు న్యూమరాలజీ వచ్చేస్తుందా అంటే ఆ పక్క ఈ పక్క ఇంటుంటారు, ఇని వాళ్ళు చాలా వచ్చింది అనుకుంటారు. బట్ బలయ్యేది ఎవరు? వీళ్ళు నమ్మి వెళ్ళిన వాళ్ళు బలైపోతారు. సో ఎక్కడ పడితే అక్కడ చేసుకోవద్దండి. ఇది పేరు కాదు, మీ జీవితం. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మన ప్రోగ్రాం చూశారు కదా. ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 hours రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను.
సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తా. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 hours లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి, చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది, అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, అది వైట్ బోర్డ్ లాంటిది, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది, ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను, దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళీ 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు, బిడ్డ పుట్టి 1 week అయింది, June 14th 1 week అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 week అయిపోయింది, అమెరికాలో 2 daysలో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ బ్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే, ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది, నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు, నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు, జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.